సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదాల విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ సద్గురువే సద్గతులకి మార్గదర్శకుడిని చెప్తుంటారు బాబా. షిరిడికి వచ్చేవారు ఎందరో బాబాని తమ సద్గురువుగా మార్గదర్శకుడిగా భావిస్తుంటారు. కానీ తననే పూజించమని ఎప్పుడూ ఎవరికి బాబా చెప్పలేరు. ఒక గురు పౌర్ణమి నాడు శ్యామ అని పిలిచి ఈరోజు గురు పూర్ణిమ ధుని వద్దనున్నటువంటి స్తంభానికి గురు పూజ చేసుకోమని నూల్కర్తో చెప్పు అని చెప్తారు బాబా. గురు పూజకి నూల్కర్ మాత్రమే అర్హుడా అనుకున్నాడు శ్యామ మనస్సులో. అందరూ అర్హులే, మీరు కూడా గురు పూజ చేసుకోండి అన్నారు బాబా. ఉలిక్కి పడ్డాడు శ్యామ. బాబా వైపు సూటిగా చూస్తూ, మా మనస్సుల్లోని ఆలోచనలు తెలుసుకోగలిగిన వాడివి, మా గురువెవరో నీకు తెలియదా, నువ్వే మా సద్గురువి, నీకే గురు పూజ చేస్తామన్నారు. బాబా మొదట ఒప్పుకోలేదు. శ్యామతో పాటు నూర్కర్, మహల్సా, తాత్య, దాదా కేల్కర్ తదితరుల భక్తులంతా పట్టుబట్టి గురు పూజకి బాబాని ఒప్పిస్తారు. బాబాని ఆసనం మీద కూర్చోబెట్టి పాదాలు కడిగి పుష్పాలతో పాదపూజ చేసి బాబా మెడలో పులమాలలు వేసి నూతన వస్త్రాలు దక్షిణలు సమర్పించి ఆరతి పాడి ఘనంగా వైభవంగా గురు పూర్ణిమ ఉత్సవాన్ని జరుపుకున్నారు భక్తులు. గురుదేవ దైవం, గురువే సర్వం, ఏటేటా గురు పూజ తప్పనిసరిగా జరుపుకోండి అని చెప్పి ఆశీర్వదించారు బాబా. తన భక్తులకి బాబా చెప్పినటువంటి పూజ ఇదొక్కటే. బాబాని తన గురువుగా భావించి వాళ్ళలో ముఖ్యుడు మహల్సాపతి. ఆవో సాయి అని పిలిచినప్పటి నుంచి మనస వాచ కర్మణ బాబానే తన గురువు మార్గదర్శకుడిగా భావించి సేవిస్తున్నాడు మహల్సా. ఒక రాత్రి స్వప్నంలో మహల్సాపతికి బాబా ముఖానికి చందనం ధరించి దర్శనమిస్తాడు. మహల్సా ఉలిక్కిపడి మేలుకుంటాడు. ఇది కళా భ్రమ అనుకుంటాడు. వెంటనే నువ్వు చూసింది నిజమే అని చెప్పి బాబా గొంతు వినిపిస్తుంది. మనిషి కనిపించకపోయినా బాబా స్వరం విని ఆనందంతో పులకరించిపోతాడు. అది బాబా ఆదేశంగా భావిస్తాను. మర్నాడు మసీదుకు వెళ్ళి బాబా దర్శనం చేసుకుంటాడు మహల్సా. బాహ్యావేశంలో బాబా ముఖానికి చందనం అద్ది నమస్కరిస్తాడు. బాబా చిరునవ్వు నవ్వి ఆశీర్వదిస్తాడు. మహల్సా అప్పటి నుంచి రోజు బాబా ముఖానికి చందనం అలంకరించి అర్చించసాగాడు. బాబాని ముస్లింగా భావించే కొందరికి ఇది నచ్చలేదు. ఏయ్ మహల్సా, బాబా హమారా ఆద్మీ, ఆయన ముసల్మాన్, ఆయన ముఖానికి చందనం పూసావో ఖబర్దార్ అని హెచ్చరించారు. తన కారణంగా కలహాలు రాకూడదని భావించినటువంటి మహల్సా మర్నాడు మసీదుకు వెళ్ళగా చందనం సమర్పించకుండా బాబాకి దూరంగా ఉండిపోతాడు. అది గమనించినటువంటి బాబా మహల్సాని దగ్గరికి పిలిచి, నా ముఖానికి చందనం పోయి ఎవరొద్దొస్తారో చూస్తా అన్నారు. కోపంగా బాబా, నువ్వు మా మహమ్మదీయుడి అని ముస్లిం భక్తులు అంటుంటే బాబా ఆగ్రహంతో మండిపడుతూ, ఎవడబ్బ సొత్తురా నేను, ఏ ముస్లిం కన్నాడురా నన్ను, ఆ అల్లాని ఎవడు కన్నాడురా, మీ పతాకంలో అలంకరించే నెలవంక హిందువుల దేవుడు కాదా, ముస్లిములు చందన ఉత్సవం జరుపుకోవడం లేదా, మీరు మసీదు గోడలకి అద్దే చందనం నా ముఖానికి అద్దితే తప్పేంటి, ఈ బాబా ఏ ఒక్కరికో చందడు, బాబా అందరివాడు, ఎవరి ఇష్టానుసారం ఎవరి మతానుసారం వారు నన్ను పూజించుకోవచ్చు, అదే నాకు నమ్మకం. మహల్సా, రా నా ముఖానికి చందనం పూజ అని ఆవేశంతో అంటారు. బాబా సర్వమత సమానత్వానికి తలొగ్గి ముస్లిములు వెనక్కి తగ్గుతారు. మహల్సా చందనంతో బాబా ముఖాన్ని అలంకరిస్తాడు. అప్పటి ఆగ్రహం తగ్గి శాంతిస్తారు బాబా. అబ్బో, ఇక నుంచి ఎవరి మతానుసారం వాళ్ళు బాబాని పూజించుకుంటారు కాబోలు అనుకున్నాడు శ్యామ అప్రయత్నంగా. అంతే కదా మరి అంటూ కొంటెగా కన్నులు తిప్పుతూ బాబా శ్యామతో చూస్తాడు. శ్యామ ఉలికి పడుతూ, అమ్మో, మీరు సరుకులన్న విషయం మర్చిపోయాను అనుకుంటూ లెంపలేసుకుంటారు. ప్రకృతి శక్తుల మీద కూడా బాబాకి ఉన్న పట్టు అసాధారణం. బాబా గురించి, ఆయన లీలల గురించి భక్తులు కథలుగా చెప్పుకుంటారు. నిజానికి అవి కల్పిత కథలు కావు, భక్తుల యొక్క అనుభవాలు. అలాంటి కథలు ఎన్నో విన్న భీమ స్వయంగా బాబాలీలను చూడాలన్నటువంటి ఏకైక కోరికతో షిరిడి వస్తాడు. ముందుగా శ్యామాని కలుచుకొని తన ఉపదేశాన్ని చెప్తాడు. అయితే మీరు బాబాని